హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పెన్షన్ శాఖలో మనకు 3 ఏళ్ల తర్వాత పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అనేది కేవలం మనకు ₹25 మాత్రమే ఉంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ అమ్మాయిలు ఎవరుతున్నారో వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కేవలం ₹25 మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో 1,05,000 పైగా మీకు సాలరీతో వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి లెవెల్ ఉద్యోగాలు పెన్షన్ శాఖలోన. కాబట్టి ఇలాంటి జాబ్స్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ రేర్ నోటిఫికేషన్ అనమాట. అంటే మనకు 2023లో వచ్చింది ఇవే పోస్టులకు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే 3 years తర్వాత. కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకు ఇయర్లీ మనకు రావు. వచ్చినప్పుడే మనం ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే ఇప్పుడు ఏళ్ళు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఎవరికైతే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా స్మాల్ క్వశ్చన్ అంటే వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఉన్న స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా. చూడండి, మీకు కంటెంట్ అన్న సబ్జెక్ట్ నస్తున్న కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పడితే మనకు యూపీఎస్సీ నుంచి కండక్ట్ చేసి మనకు పెన్షన్ శాఖలో మనకు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకు అఫీషియల్ షార్ట్ నోటీస్ అనమాట. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు రేపు శనివారం రోజు వచ్చే నోటీస్ అనమాట. ఇది ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2026లో మనకు 52వ నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే బ్రదర్, మనకు August 22, 2026 అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇంకొక 2 to 3 days ఉంటే కదా అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు September 11, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 11th వరకు. అంటే అప్లై చేసుకునే ఎగ్జాక్ట్ మనకు 21 days మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో డెఫినెట్గా మీరు అన్ని కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ పోస్ట్ అన్ని కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎలా అంటే మనకు టెంపరీ కానీ ఇలాంటిది అయితే కాదు. ఇంతవరకు బ్రదర్ ఈ నోటిఫికేషన్ సమస్య ఉంటుంది ఎవరు కూడా తెలియదు. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు అసిస్టెంట్ ప్రొవైడెడ్ ఫండ్ కమిషనర్ అని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. టోటల్గా మనకు వచ్చేసి 80 వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలని మనకు వేలులో అయితే భర్తీ చేయరు. మ్యాక్సిమం మనకు 100 బిలో, 100 అబోవ్ అంటే 200 ఆ విధంగా పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారు. ఇది 3 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి 80 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 29, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8, ఓబీసీ వాళ్ళకు 18, ఎస్సీ వాళ్ళకు 15, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 10, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 3 వేకెన్సీ రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యువర్ ప్రతి క్యాండిడేట్ వాళ్ళకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి, మిస్ అయితే అవ్వద్దండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 10 కింద మనకు బేసిక్ పేని మనకు 56,100 అయితే ఉంటుంది అనమాట బేసిక్ పేని. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కన్నా 1,05,000 పైగా మనకు శాలరీ అయితే ఉంటుంది ఈ పోస్టులకు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి పెన్షన్ శాఖ కాబట్టి మనకు మంచి శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా అప్లై లాస్ట్ డేట్ అవుతుందో ఆ డేట్కి మనం ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు మినిమం ఏజ్ లిమిట్ వరకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వరకు 35 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 40 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని వాళ్ళే క్లియర్గా మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది షార్ట్ నోట్స్ మాత్రమే అనమాట. మీకు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే నోటీసు. ఇంకొకటి, మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.upsonline.nic.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత ఇదే వీడియో డిస్క్రిప్షన్ మీకు లింక్ అనేది అప్డేట్ చేస్తాను. August 22వ తేదీన ఆ డేట్ని మీరు మళ్ళీ ఒకసారి వీడియోని ఓపెన్ చేసి ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా కేవలం మనకు ₹25 మాత్రమని. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే అమ్మాయిలు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు.
ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం కేవలం మనకు 25 రూపీస్ మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు ఎస్బీఐ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఫైనల్ సబ్మిషన్లో పేమెంట్ అడుగుతుంది. అక్కడ 25 రూపీస్ మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే డీటెయిల్స్ అనేది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే 2 ఇయర్స్ మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. చెప్పాను కదా మీకు ఎవరి గవర్నమెంట్ నోటిఫికేషన్ వీడియోలు చెప్తా ఉంటాను. ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్కి 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. దీనికి 2 ఇయర్స్ అయితే ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రొవిడెంట్ కమిషనర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కదా. వీటికి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సిలబస్ అనేది ఎగ్జామ్ టైమింగ్ మనకు టోటల్గా 2 అవర్స్ అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు ఈక్వల్ మార్క్ అనమాట. ప్రతి 1 మార్క్ అయితే ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే వస్తాయి. హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు పెనాల్టీ అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/3 అయితే ఇచ్చాడు. అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక సిలబస్ చూసుకున్నట్లయితే ప్రతి ఇక్కడ కేర్ఫుల్గా చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం కూడా. నెక్స్ట్ మనకు ఇండియన్ కల్చర్స్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే అడుగుతాడు. పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్స్ గురించి, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా నుంచి, ప్రెజెంట్ ట్రెండ్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ నుంచి, అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, ఇన్సూరెన్స్, వీటి రిలేటెడ్ క్వశ్చన్లు అయితే వస్తాయి. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ జనరల్ సైన్స్ నుంచి కానీ క్వశ్చన్లు వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి, స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి, ఫైనల్గా మనకు సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా నుంచి కూడా క్వశ్చన్లు అయితే వస్తాయి. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతున్నారో ఈ టాపిక్స్ని మీరు అయితే కవర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎగ్జామ్ అయితే క్రాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఏపీ వాళ్ళకి ఏపీలో తెలంగాణలో ఉంటుంది. ముందుగా ఇక్కడ అనంతపురంలో ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మనకు తిరుపతిలో కూడా ఉంటుందన్నమాట. ఇక తెలంగాణలో చూసుకుంటే వరంగల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే తెలంగాణ వాళ్ళకైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కదా. ఇంటర్వ్యూలో కూడా మనకు మార్కులు అయితే ఉంటాయి. ఎగ్జామ్ స్కోరు అండ్ ఇంటర్వ్యూలో మార్కులను కలిపి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 2023లో వచ్చేసి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. అంటే మీరు ఏదో ఒక డిగ్రీలు చదివి ఉంటే సరిపోతుందన్నమాట. అంటే మీరు బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ, ఏ డిగ్రీ అయినా కానీ నార్మల్ డిగ్రీ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. కాబట్టి మనకు పెన్షన్ శాఖలో ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు నెలకి 1,05,000 పైగా మనకు జీతం ఇచ్చే మంచి ఉద్యోగాలు అన్నమాట. అండ్ 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పోస్టులు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, అప్లికేషన్ ఫీజు కూడా మనకు కేవలం 25 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకు అప్లికేషన్ కూడా అది కూడా లేదు. చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కానీ డెఫినెట్ అప్లై చేసుకోండి. ఈ నెల ఆగస్ట్ 22వ తేదీన మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఆ డేట్ను కూడా మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఏంటనేది మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. అంటే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి. థ్యాంక్ యూ.